వెల్కమ్ టు టెక్ చైతు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న రీడెవలప్‌మెంట్ వర్క్స్ మరియు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వేస్ వాళ్ళు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు యొక్క రూట్‌ని మార్చారు హైదరాబాద్ నగరంలో. ఆ కొత్త రూట్ ఏంటో మనము ఈ వీడియోలో చూద్దాము. విశాఖపట్నం, లింగంపల్లి మధ్య తిరిగే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రస్తుతం సికింద్రాబాద్ మీదుగా వెళ్తుంది. కానీ ఏప్రిల్ 25, 26 తారీఖుల నుండి ఈ రైలు ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి వెళ్లకుండా బైపాస్ లైన్‌లో వెళ్ళిపోతుంది. అంటే ఇక ఆ తారీఖుల తర్వాత నుండి ఇక సికింద్రాబాద్‌కైతే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్ళదు. సికింద్రాబాద్ మరియు బేగంపేట కూడా. సో ఈ రెండు రైల్వే స్టేషన్‌లకి వెళ్లకుండా బైపాస్ లైన్‌లో వెళ్ళిపోతుంది ఏప్రిల్ 25వ తారీఖు నుండి. సో అంటే ఇటు సికింద్రాబాద్ మీదుగా నడిచే ఈ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలుకి సంబంధించి మిగతా రూట్‌లో ఏ మార్పులు లేవు. కేవలం హైదరాబాద్ నగరంలో మాత్రమే మార్పులున్నాయి. ప్రెజెంట్ వచ్చేస్తే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎటు ప్రయాణిస్తుందంటే, ఇటు లింగంపల్లి వైపు వెళ్ళేటప్పుడు విశాఖపట్నం నుండి బీబీనగర్, గట్కేసర్, చర్లపల్లి, మౌలాలి మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి వస్తుంది. అక్కడ స్టాప్ ఉంది ఈ ట్రైన్‌కి. ఆ తర్వాత సికింద్రాబాద్ తర్వాత మళ్ళీ బేగంపేట రైల్వే స్టేషన్‌లో ఈ ట్రైన్‌కి స్టాప్ ఉంది. తర్వాత బేగంపేట తర్వాత మళ్ళీ లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ఈ ట్రైన్‌కి స్టాప్ ఉంది. అంటే ఇదిగో ఈ రూట్‌లో ప్రయాణిస్తుంది ప్రస్తుతము. ఇలా ప్రయాణిస్తుంది. కానీ ఏప్రిల్ 25వ తారీఖు నుండి ఈ రూట్‌లో అనేది ఈ ట్రైను ప్రయాణించదు. ఎగ్జాంపుల్ విశాఖపట్నం నుండి లింగంపల్లి వెళ్ళే ట్రైను ఏప్రిల్ 25వ తారీఖు నుండి ఈ రూట్‌లో ప్రయాణించదు. అంటే సికింద్రాబాద్, బేగంపేటకి రాదు. సో, ఆ ట్రైన్ విశాఖపట్నం నుండి లింగంపల్లికి వస్తుంది కదా! సో, గట్కేసర్, చర్లపల్లి వరకి వస్తుంది. చర్లపల్లిలో ఈ ట్రైన్‌కి స్టాప్ ఉంటుంది. సాయంత్రం 6:05 చేరుకుంటుంది చర్లపల్లి ఈ ట్రైను. ఆ తర్వాత చర్లపల్లి తర్వాత అంటే చర్లపల్లి, విశాఖపట్నం మధ్య సేమ్ రూటు. సో, చర్లపల్లి తర్వాత కొంత దూరం సేమ్ రూట్‌లోనే వెళ్తుంది. ఇక్కడ మౌలాలి రైల్వే స్టేషన్ ఔటర్‌లో ఇక్కడ ఒక మౌలాలి సి క్యాబిన్ ఉంది. మీరు ఇక్కడ మ్యాప్‌లో చూడొచ్చు. సో, ఈ సి క్యాబిన్ నుండి ఇలా ఈ లైన్‌లోకి వెళ్తుంది. యాక్చువల్‌గా ప్రెజెంట్ వచ్చేసి ఇలా వెళ్తుంది. కానీ ఈ లైన్‌లోకి వెళ్ళకుండా ఈ లైన్‌లోకి వెళ్ళిపోతుంది. ఈ లైన్‌లోకి వెళ్ళి ఇలా వెళ్తుంది. ఇలా వెళ్తుంది. సో, ఈ లైన్ ఎప్పటినుంచో ఉంది. ఈ రెడ్ కలర్‌లో ఉన్న లైన్‌లో గుండా వెళ్తుంది. ఈ రెడ్ కలర్‌లో లైన్ ఎప్పటినుంచో ఉంది. ఈ ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా దీన్ని డబుల్ లైన్ చేశారు. కానీ సింగిల్ లైన్‌గా అయితే ఎప్పటినుండో ఉంది. సో, ఇలా వెళ్తుంది. ఇక్కడొచ్చేసి ఈ లైన్ క్రాస్ చేస్తుంది. ఈ లైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుండి నిజామాబాద్ వైపుకి వెళ్ళే లైను. క్రాస్ చేయటం అంటే ఈ నిజామాబాద్ వైపు వెళ్ళే లైన్ ఏమో కింద వెళ్తుంది. ఇటు ఈ రెడ్ లైన్ ఏమో పైన వెళ్తుంది. అంటే ఈడ బ్రిడ్జ్ ఉంది. సో, బ్రిడ్జ్ మీద వెళ్తుంది జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు. సో, ఇలా వెళ్తుంది. సో, ఇక్కడంటే ఎంఎంటీఎస్ స్టేషన్‌లున్నాయి. అంటే ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా నిర్మించిన ఇటు చూడొచ్చు మీరు నేరేడ్మెట్ట, ఇంక ఇదిగోండి అమ్ముగూడ. సో, ఇక్కడ గూడా ఒకటి ఉన్నట్టుంది స్టేషన్. ఓకే. లేదు. సో, అంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చి ఇక్కడ భూదేవి నగర్ తర్వాత సో, ఇలా వస్తుంది. ఇక్కడ సుచిత్ర స్టేషన్ కూడా ఉంది. ఇదిగోండి సుచిత్ర సెంటర్ స్టేషన్. సో, ఇలా వస్తుంది. రెడ్ లైన్‌లో వస్తుంది. ఇలా వచ్చి, ఇలా వచ్చి ఇక్కడ సనత్ నగర్ దగ్గర మళ్ళీ ఈ పాత లైన్‌లో కలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ తిరుగుతుంది కదా లైను. ఆ లైన్‌లో కలుస్తుంది సనత్ నగర్ స్టేషన్ దగ్గర. అంటే స్టేషన్‌కి ముందు. సో, కలిసేసి ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ రూట్‌లోనే లింగంపల్లికి వెళ్ళిపోతుంది. లింగంపల్లి వరకి. సో, అంటే ఇక్కడ అంటే ఈ సనత్ నగర్, ఇక్కడ ఈ మౌలాలి ఔటర్. సో, ఈ 2 స్టేషన్ల మధ్య మాత్రమే కొత్త రూట్‌లో ప్రయాణిస్తుంది. ఇలా ఈ రెడ్ కలర్‌లో కనిపిస్తుంది కదా! ఇలా వెళ్తుంది. సో, ఈ కొత్త రూట్‌లో ఎక్కడ స్టాపులయితే ఏమి ఉండవు. చర్లపల్లిలో అయితే కొత్తగా స్టాప్ ఇస్తున్నారు. సో, ఇలా వెళ్తుంది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో ఇటు లింగంపల్లి నుండి విశాఖపట్నం వెళ్ళే రైలు ఏప్రిల్ 26వ తారీఖు నుండి ఇంకా బేగంపేట, సికింద్రాబాద్‌కి వెళ్ళదు. ఆ రైలు కూడా ఇలా లింగంపల్లిలో బయలుదేరి ఇలా సనత్ నగర్ వచ్చి సనత్ నగర్ తర్వాత ఇంకా ఈ రూట్‌లోకి ఎంటర్ అయిపోతుంది. సో, ఇలా ఎంటర్ అయిపోయి ఈ సుచిత్ర, భూదేవి నగర్, నేరేడుమెట్ట, ఈ అమ్ముగూడ ఈ లైన్‌లో వెళ్తుంది. ఇలా వెళ్ళి ఇక్కడ ఈ మౌలాలి రైల్వే స్టేషన్ ఔటర్‌లో మళ్ళీ ఈ పాత లైన్‌లో కలిసి ఇటు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కి వెళ్ళిద్ది. ఇక్కడొచ్చేసి ఉదయం 7:15 ఉంటుంది. సో, అంటే ప్రెజెంట్ ఇలా తిరుగుతుంది. ఇంకా ఏప్రిల్ 25వ తారీఖు నుండి ఇలా ఈ రూట్‌లో తిరుగుతుంది. సో, చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ కొన్ని స్టేషన్‌లు ఉన్నాయి కదా! ఎంఎంటీఎస్ స్టేషన్‌లు. వాటిల్లో ఏదో చోట స్టాప్ కల్పించాలని. కానీ నాకు తెలిసినంత వరకు సాధ్యపడదు. ఎందుకంటే అక్కడ ప్లాట్‌ఫార్మ్ లెంత్ అనేది చాలా చిన్నగా ఉన్నాయి. ఎందుకంటే అవి ఎంఎంటీఎస్ రైళ్ళని దృష్టిలో ఉంచుకొని నిర్మించిన స్టేషన్‌లు మరియు అక్కడ పాసింజర్ ఎమ్యూనిటీస్ కూడా ఎక్కువ లేవు. అంటే అవసరమైనన్ని లేవు. లాంగ్ డిస్టెన్స్ రైళ్ళని ఆపడానికి కావాల్సినవి. సో, అందుకని ప్రెజెంట్ అయితే ఎక్కడ స్టాప్ కల్పించకపోవచ్చు. మేబీ భవిష్యత్తులో అయితే కల్పించడానికి అవకాశాలున్నాయి. అంటే అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసి ఏదో స్టేషన్‌లో అక్కడ కల్పిస్తారేమో కానీ, ప్రస్తుతానికైతే కల్పించకపోవచ్చు. ఈ ఎంఎంటీఎస్ స్టేషన్‌లో ఎక్కడంటే కొంతమంది సుచిత్ర గాని, నేరేడుమెట్ట గాని అక్కడ స్టాప్స్ కల్పించాలి అని అంటున్నారు. సో, దానివల్ల ఆ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఈజీగా ట్రైన్ ఎక్కగలుగుతారు అని. సో, కానీ ప్రెజెంట్ అయితే కల్పించకపోవచ్చు. కానీ భవిష్యత్తులో అయితే కల్పించడానికి అవకాశాలున్నాయి. సో, కొంతమంది
చర్లపల్లి కన్నా కనీసం ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీస్‌లను పెంచాలి. సో, దానివల్ల చర్లపల్లి చేరుకోవటం ఈజీ అవుతుంది అని అంటున్నారు. సో, రైల్వేస్ వాళ్ళు దానిపైనే ఉన్నారు. ఈ సర్వీసులు పెంచడం పైన. కానీ అదంత ఈజీ కాదు. ఎందుకంటే మనకి సెపరేట్ లైన్స్ అనేవి లేవు ఎంఎంటీఎస్ రైళ్ల కోసము. ఈ లాంగ్ డిస్టెన్స్ రైళ్లు, ఫ్రైట్ రైళ్లు తిరిగే రైళ్లలో లైన్స్‌లోనే ఎంఎంటీఎస్ రైళ్లు కూడా నడవాల్సి ఉంది. సో, ఈ అన్ని రైళ్ళని ఈ లైన్స్ మీద అకామిడేట్ చేయటము కొంచెం కష్టమే. కానీ రైల్వేస్ వాళ్ళు చూస్తున్నారు కొత్త ఎంఎంటీఎస్ సర్వీస్‌లను ప్రారంభించడం కోసం. అంటే చర్లపల్లి చేరుకోవడం మనకి ఈజీ చేయడానికి. ఇవి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు కొత్త రూట్‌కి సంబంధించిన వివరాలు.